చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ధరణి భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భూభారతి ప్రారంభమయ్యే వరకు జరిగిన లావాదేవీలు పరిశీలించేందుకు ప్రత్యేక విచారణ బృందం ఎస్ఈటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్నినో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రివర్గం ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుకి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలు తెలుసుకునేందుకు ఈ నెల 20న అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ధరణిలో అక్రమాలు తేల్చేందుకు స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2020 అక్టోబర్ నుంచి భూభారతి పోర్టల్ వచ్చే వరకు జరిగిన లావాదేవీలపై విచారణ చేస్తామని సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో సుమారు 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్దిదారుల వివరాలన్నీ సెట్ సమగ్రంగా పరిశీలిస్తుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా తప్పకుండా ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో, ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ ని ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం ఎస్ఈటీని స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఎల్నినో ప్రభావంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. తాగు, సాగునీటి ఇబ్బంది, ఉపాధి కూలీల పరిస్థితిని వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రిమండలి తీర్మానించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్నినో అత్యవసర ప్రణాళికల అమలుకు అనవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు పొంగిలేటి తెలిపారు. ఇప్పటి వరకు 30 నుంచి 35% కంటే పడాల్సిన దాంట్లో 100% అనుకుంటే ఈ జూలై 17వ తారీఖు నాటికి 30 నుంచి 35% దాటి ఏ జిల్లాలో కూడా వర్షం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈ ఆందోళనకరమైన పరిస్థితి ఏదైతే రైతన్నలకు కానీ రాష్ట్రంలో ఈ వర్షానికి సంబంధించిన ఈ కరువుకు సంబంధించిన ఆందోళన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర ప్రభుత్వ బృందాలను కూడా రాష్ట్రానికి ఇన్వైట్ చేసి రాష్ట్రాన్ని తక్షణమే అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది కూడా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులకు డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగిలేటి వెల్లడించారు. పంచాయతీల సొంత ఆదాయాన్ని ఆయా గ్రామ పంచాయతీ ఖాతాలోనే జమ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్ ను కో ఆప్షన్ సభ్యులుగా నియమించాలని తీర్మానించినట్లు చెప్పారు. టెండర్లు పిలవటంలో పారదర్శకత లేదని గుర్తించామన్న పొంగిలేటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చట్టం చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని శాఖల్లో టెండర్ల ప్రక్రియ ఒకే తీరుగా ఉండేలా చట్టం తెస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వరం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయిందో, ఆనాటి రాష్ట్ర విభజనలో 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. ఈరోజు గత కేబినెట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన కేబినెట్ లో ఏదైతే ఈపీసీ వర్క్ గతమదుందో దాన్ని క్లోజ్ చేయటం కోసం కేబినెట్ ఆమోదిస్తూ ఫర్దర్ గా ఏదైతే బ్యాలెన్స్ వర్క్, ఎడిషనల్ వర్క్ ఉందో దాన్ని డిపిఆర్ ప్రిపేర్ చేయాలని
రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న 123 ఎకరాల ప్రభుత్వ భూములను పారిశ్రామిక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు బదిలీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల్లో ఇకపై పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అత్యవసర మరమ్మతులకు ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడకుండా తమ సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేయవచ్చని తెలిపింది.